రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏసీబీ సోదాలపై తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ఏసీబీ సోదాలకు సంబంధించి తాజా వివరాలేంటి? గౌతమ్, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ నగరాలు అలాగే పురపాలక సంఘాల పరిధిలో ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగాలలో అవినీతి నిరోధక శాఖ మెరుపు తనిఖీలను చేపట్టడం జరిగింది. అవినీతికి సంబంధించి అక్రమాలు అలాగే ఏదైతే భవన నిర్మాణ ప్లాన్లు ఇచ్చే విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని టౌన్ ప్లానింగ్ విభాగం వచ్చినటువంటి ఫిర్యాదులు, దానికి సంబంధించినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ పర్యవేక్షణలో ఈ సోదాలు చేపట్టారు. ముఖ్యంగా అనంతపురం, కడప, తిరుపతి, కర్నూలు, గుంటూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు విశాఖపట్నంలో ఉన్నటువంటి పెందుర్తి, గాజువాక, మధురవాడ జోనల్ కార్యాలయంలో కూడా అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్లో జరుగుతున్న జాప్యం అలాగే అక్రమ వసూళ్లపై వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ముఖ్యంగా ఈ తనిఖీల్లో ఏదైతే కొన్ని నగలతో పాటు కొన్ని వస్తువులు అలాగే బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి కూడా పలు చోట్ల ఏసీబీ అధికారులకు దృష్టికి వచ్చాయి. దీన్ని లంచాల రూపంలో సంబంధించిన టౌన్ ప్లానింగ్ సిబ్బందికి అందజేసినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. కొన్ని చోట్ల ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు ప్రారంభించిన వెంటనే ఆయా కిటికీల్లోంచి బయటకి డబ్బులు విసిరేసినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. మొత్తం సిబ్బంది అందరినీ కూడా కార్యాలయాల్లోనే ఉంచి ఎవరూ బయటకు వెళ్లకుండా అలాగే వచ్చిన వాళ్ళందరినీ కూడా తలుపులు వేసి మరి ఈ సోదాలు చేపడుతున్నారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కలిపి పూర్తి స్థాయిలో సోదాలు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పి ఏసీబీ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఫైళ్ల కదలికలు అలాగే అక్రమ అనుమతులకు సంబంధించి లంచాల ఆరోపణలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఫైళ్లు ఎప్పటి నుంచి భవన నిర్మాణ టౌన్ ప్లానింగ్ విభాగానికి భవన అనుమతుల కోసం దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని రోజుల పాటు వీళ్ళు ఉంచారు, అలాగే ఏ విధమైనటువంటి పరిశీలన చేశారు అనే అంశాలపై కూడా కూలంకషంగా పరిశీలన జరుపుతున్నారు. అలాగే అనుమతులకు సంబంధించి టౌన్ ప్లానింగ్ ఇచ్చే విషయంలో నిబంధనలను పరిగణలో తీసుకొని ఇస్తున్నారా అనే విషయాలపై కూడా పూర్తిగా ఆలోచిస్తున్నారు. గత కొద్ది రోజులుగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదులను పరిగణలో తీసుకొని అలాగే ఈ విభాగానికి సంబంధించి పూర్తి స్థాయిలో పక్కా సమాచారాన్ని రాబట్టిన తర్వాత ఏసీబీ అధికారులు 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపిస్తున్నారు. సాయంత్రానికి కానీ ఈ సోదాలు సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో కొలిక్కొచ్చే అవకాశం లేదని చెప్పి కూడా ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో కూడా అక్రమ లావాదేవీలు అలాగే అనుమతులు ఇచ్చే విషయంలో కొంత నిబంధనలకు ఉల్లంఘించి ఉన్న వాటికి కూడా అనుమతులు ఇచ్చారు అనేటువంటి ఫిర్యాదుల మేరకు తనిఖీలు జరుగుతున్నాయి. ఇక్కడ విజయవాడ టౌన్ ప్లానింగ్ విభాగంలో ముఖ్యంగా రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాలలో కూడా దిశగారించడం జరుగుతోంది. బిల్డింగ్ ప్లాన్లు అలాగే పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు, అక్రమ కట్టడాలకు సంబంధించి నోటీసులు, ఇతర అన్ని విషయాలపై కూడా ఈ ఏసీబీ అధికారులు తాజాగా నిర్వహిస్తున్నటువంటి సోదాల్లో దిశగారించడం జరిగింది. కంప్యూటర్లు, ఆన్లైన్ దరఖాస్తుల డేటాను కూడా ఏసీబీ అధికారులు పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నారు. ఎక్కడైతే నిబంధనలకు ఉల్లంఘించి వ్యవహరించాలని తెలియదో సంబంధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఏసీబీ ఉన్నతాధికారులు ప్రకటించడం జరిగింది. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.